ఇంతకుముందు ఒకసారి చెప్పిన ఇప్పుడు మళ్ళీ నాకు అనిపిస్తుంది అంటే బీజేపీ మళ్ళీ బ్యాక్ టు కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ మళ్ళీ బ్యాక్ టు కాంగ్రెస్, మళ్ళీ కమ్యూనిస్ట్ బ్యాక్, మళ్ళీ జనసేన బ్యాక్. చూసిన తర్వాత ఇంతకుముందు ఒకసారి చెప్పి మళ్ళీ అదే గుర్తుకొస్తుంది. ఒక గొప్ప ఉదాహరణ ఎలిజబెత్ టైలర్ అని ఒక యాక్ట్రెస్ ఉండింది. క్లియోపాట్రా అని చాలా గొప్ప ఫిల్మ్లో యాక్ట్ చేసిందనమాట. వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్ట్రెసెస్. ఆమె జీవితకాలంలో 7 సార్లు పెళ్లి చేసుకుందనమాట. అంటే విడాకులు పెళ్ళి, విడాకులు పెళ్ళి, విడాకులు పెళ్ళి. అయితే ఈ 7 సార్లలో ఒకే మనిషిని 2 సార్లు చేసుకుందనమాట, రిచర్డ్ బట్టన్ అనే మనిషిని. ఇది అట్లే లేదు, అదే టైప్. ఎన్నిసార్లు అయినా కూడా ఆ పార్టీలు అట్లే ఉన్నాయి, వాళ్ళు అట్లే కలుస్తున్నారు. అసలు ఆ పార్టీలు కూడా చూస్తే ఒక పార్టీ సిద్ధాంతానికి కంప్లీట్గా ఆపోజిట్. ఈయన మాత్రం అందరితో కలుస్తుంటాడు. కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి బీజేపీ సిద్ధాంతానికి కంప్లీట్గా డిఫరెంట్, బీజేపీ సిద్ధాంతానికి ఇంకో సిద్ధాంతానికి కంప్లీట్గా డిఫరెంట్, కాంగ్రెస్కు బీజేపీకి కంప్లీట్గా డిఫరెంట్. ఈయన మాత్రం అందరితో అట్ ఎ టైం మాట్లాడుతున్నాడు. ఇది ఏమి అసలు, ఈ ఆర్ట్ ఏమి, ఈ స్కిల్ ఏమి, నాకైతే అర్థం కాలేదు. ఇది కాక ఇంకోటి ఈయన చేసినది ఏమంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ. ఈయన కాదండి ముఖ్యమైన కారకుడు.